హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీ అండ్ టేస్టీ ప్లమ్ కేకు ఓవెన్ లేకపోయినా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. పంచదార కానీ మైదా పిండి కానీ యూజ్ చేయకుండా ఎంతో టేస్టీగా ఈ డ్రై ఫ్రూట్ ప్లమ్ కేకు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ కేకు ఇంట్లో చేసుకున్నదైనా సరే మనకి బేకరీలో తెచ్చుకునే కేకు టేస్ట్ రావాలి అంటే ఈ వీడియోలో చూపించిన టిప్స్ అలాగే కొలతలు ఫాలో అవుతూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ తయారు చేసేద్దామా? ముందుగా ఈ కేక్ తయారు చేసుకోవడం కోసం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను బాదం పప్పు, జీడిపప్పు, 2 రకాల కిస్మిస్ అలాగే గుమ్మడి గింజలు తీసుకున్నాను. మొత్తం క్వాంటిటీ వచ్చేసి 1/2 కప్ అయ్యింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 కప్పు ఇలా సన్నగా తరిగిన బెల్లం వేసుకోవాలి. ఇక్కడ మీరు బెల్లం ప్లేస్లో షుగర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. మీరు బెల్లం ప్లేస్లో పంచదార తీసుకున్నట్లయితే ముందుగా పంచదారని కరిగించుకొని దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకొని క్యారామిల్ టెక్స్చర్ వచ్చేలాగా మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పూర్తిగా బెల్లం కరిగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యారామిల్ టెక్స్చర్ వచ్చేలాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. బెల్లం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒకసారి బాగా పాకంలో మిక్స్ చేసుకొని ఇవి చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 3 స్వీట్ ఆరెంజెస్ని తీసుకొని ఇవి జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. మీరు ఆరెంజెస్ బదులు గ్రేప్ జ్యూస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను జ్యూస్ని ఒక 1/2 కప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు బెల్లం పాకము డ్రై ఫ్రూట్స్ మిక్చర్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ 1/2 కప్ ఆరెంజ్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. మీకు బెల్లం పాకం డ్రై ఫ్రూట్స్ కొంచెం గట్టిగా అయినట్లుగా అనిపిస్తుంది. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆరెంజ్ జ్యూస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మీకు ఎక్కువ టైం ఉంటే కనుక ఒక 3 to 5 అవర్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ కట్ చేసుకున్న ఖర్జూరా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 1/2 అవర్ సోక్ చేసుకుంటున్నాను. 1/2 అవర్ సోక్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్ తీసుకొని దానిలోకి 1.25 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ కేకు మీకు బేకరీలో కొన్న కేకు టేస్ట్ రావాలి అంటే ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 2 యాలకులు వేసుకొని 1 టీ స్పూను పంచదార వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ పిండిలో కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే అవేమీ యూజ్ చేయటం లేదు. ఇప్పుడు దీనిలోనే 1 టీ స్పూను బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోనే ఒక 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బదులు మీరు కరిగించిన బటర్ అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక 1/4 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాను. ఈ పిండిని ఒకసారి మిక్సర్తో బాగా మిక్స్ చేసుకొని దీనిలో మనము ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిక్చర్ వేసుకోవాలి. ఫ్రూట్ జ్యూస్, డ్రై ఫ్రూట్స్ పిండిలో బాగా కలిసేలాగా స్పూన్తో కానీ లేదా విస్కర్తో కానీ మిక్స్ చేసుకోవాలి. విస్కర్తో ఒకే డైరెక్షన్లో అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవటం వల్ల పిండిలో ఎయిర్ బబుల్స్ ఏర్పడి కేకు బాగా వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 టీ స్పూన్ల కోకో పౌడర్ వేసుకోవాలి. మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. కోకో పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి పౌడర్ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కోకో పౌడర్ వేసుకోవటం వల్ల కేక్కి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కేక్ మౌల్డ్ కానీ లేదా ఏదైనా ఇంట్లో ఉన్న ఒక స్టీల్ గిన్నె తీసుకొని ఇలా కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసి దానిలో మనము కొంచెం గోధుమ పిండి వేసుకోవాలి. ఇలా డస్టింగ్ చేసుకుని ఎక్స్ట్రా ఫ్లోర్ ఉంటే రిమూవ్ చేసేయాలి. మీరు దీని ప్లేస్లో బటర్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ బౌల్లో ఇప్పుడు మనము మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ వేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ అంతా వేసుకున్న తర్వాత బౌల్ని ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే మనకి రిమూవ్ అవుతాయి. ఇప్పుడు కేక్ పైన టాపింగ్ కోసం మనము డ్రై ఫ్రూట్స్లో ఇలా కొంచెం ఫ్లోర్ కలుపుకుంటే డ్రై ఫ్రూట్స్ అనేవి అడుగుకి వెళ్ళిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని పైన డెకరేట్ చేసుకోండి. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఏదైనా ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో ఇలా స్టాండ్ వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత కేక్ బ్యాటర్ ఉన్న గిన్నె పెట్టుకొని మూత పెట్టి స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 45 నిమిషాలు బేక్ చేసుకోవాలి. లేదా మీరు అవెన్లో బేక్ చేసుకోవాలి అంటే 170 degrees టెంపరేచర్ పెట్టుకొని 15 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. 45 మినిట్స్ తర్వాత మూత తీసి టూత్ పిక్ కానీ ఇలా నైఫ్ కానీ పెట్టినప్పుడు మనకు పిండి ఏమీ అవ్వకుండా ఇలా నీట్గా వచ్చింది అంటే కేకు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. కేకు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో ఎడ్జెస్ని ట్యాప్ చేసుకొని ఒక ప్లేట్ మీద పెట్టుకొని మనము పైన ట్యాప్ చేసామంటే ఈజీగా కేకు డిమోల్డ్ అయిపోతుంది. చూడండి మనకి ఎంత ఈజీగా కేక్ వచ్చేసిందో.
అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది. మీకు ఇలాంటి కేక్ రెసిపీస్ మరిన్ని కావాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదండి, ఎంతో డెలీషియస్ అండ్ హెల్దీ క్రిస్మస్ కేక్ ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవచ్చో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.